మనకి అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఏ ప్రశ్నలు అంటే, నేనేం తప్పు చేయలేదే, నాకెందుకు ఈ బాధ, నేను ఎవరికి ఏ కీడు చేయలేదే, నాకెందుకు ఈ బాధ, నేను ఎవరిని గురించి ఏ తప్పు మాటలు నేను మాట్లాడలేదు, ఎవరి సొత్తు నేను దోచుకోలేదు, ఎవరిని మోసం చేయలేదు, నేను వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తాను, కానీ ఎవరి అన్నము, ఎవరి ఆహారము, ఎవరి ఇల్లు నేను దోచుకోలేదే, అయినా నాకెందుకు ఈ కష్టాలు అని అనేక సార్లు మనము అనుకుంటూ ఉంటాం. మీరు అనుకున్నారో లేదో, నేను అనుకున్నా. దేవునికి స్తోత్రం. మనిషి అన్న ప్రతి ఒక్కరూ మనము కొన్నిసార్లు తప్పు చేయలేదు, అయితే నాకెందుకు ఈ బాధ అనే ప్రశ్న మనకు వచ్చినప్పుడు మనము కుమిలిపోతాం, మనము తట్టుకోలేము. దేవునికి స్తోత్రం. ఆ పరిస్థితి అది వస్తే అసలు తట్టుకోలేము కదా. తప్పు చేసినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, నేను చేసిన తప్పుడు దానిని బట్టే నాకు ఇది వచ్చిందని ఎక్కడో లోపల మనకి దేవుడు మాట్లాడతాడు మనస్సాక్షితో. అప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ ఏ తప్పు చేయలే, ఏ ఒక కార్యంలోనూ ఎవరికీ మోసం చేయలే, అలాంటప్పుడు నాకెందుకు ఈ యొక్క బాధ, నాకెందుకు ఈ కష్టం, నన్ను గురించి ఎందుకు అందరూ తప్పుగా మాట్లాడుతున్నారు, నా గురించి ఎందుకు అందరి దగ్గర తప్పుగా ఆ కార్యాలు వెళ్ళి చేరుతున్నాయి అని మనలో మనం కుమిలిపోతాం కదా. ఈ ప్రశ్న మనకు వచ్చినప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాదు. నా దగ్గరికి కొంతమంది వచ్చి అడిగినప్పుడు నాకు కూడా జవాబు చెప్పడానికి ఆన్సర్ ఉండదు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు ఇదంతా ముందుగా దేవునికి తెలుసు కనుక ఆయన ఏం చేశాడంటే బైబిల్ గ్రంథంలో మన కొరకు కొన్ని కార్యాలు రాసి ఉంచాడు కదా. దావీదు మనసులో ఈ రీతిగా అనుకొని ఉంటాడు. ఏమనుకొని ఉంటాడంటే, ప్రభువా, ఈ యొక్క దేశం పైకి శత్రువు వచ్చి నిలబడితే వాణ్ణి నేను కూల్చినందుకు నా మీద అసూయ పెట్టుకున్నారే, నేను మంచి చేసినందుకు నా మీద అసూయ పెట్టుకున్నారే ప్రభువా, ఇది ఎంత న్యాయం నానా అని ఎన్నిసార్లు దేవుడి దగ్గర ఆయన అడుగుంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ రాజుని కాపాడడానికి, ఆ దేశాన్ని కాపాడడానికి, తన అన్నదమ్ములను కాపాడడానికి, తన యొక్క తండ్రి ఇంటి వారిని కాపాడడానికి ఆయన ప్రాణాన్ని తెగించి వెళ్ళి నిలబడి ఆ గొప్ప అంత ఎత్తు కలిగిన గొలియాతుని కూల్చినప్పుడు ఈ న్యాయంగా ఆ నిమిషానికి అందరూ మెచ్చుకున్నారు. కానీ దాని తర్వాత ఆయనకి దొరికింది ఏంటి తెలుసా? ఆయనను గురించి సౌలుకి పగబట్టుకున్నాడు, ఆయనని చంపాలనుకున్నాడు, ఆయనని తరుముతూ ఉన్నాడు. మంచి చేసినందుకు కీడు అనుభవించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ పరిస్థితి కలిగినప్పుడు దావీదు ఎంతో కుమిలిపోయి ఉంటాడు. దేవునికి స్తోత్రం. అలాగనే బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం యోబుని గురించి. దేవుడు ఎందుకు రాశాడా? నీతిమంతుడంట. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు యోబుని గురించి. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడమ్మా? యోబు వంటి యథార్థవంతుడు ఈ భూమి పైన ఎవడూ లేడని సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. అంత గొప్ప సాక్ష్యం ఇచ్చిన దేవుడు యోబుకి జరిగిన సంగతిని మనం చూస్తే ఒకే రోజు ఒక 2-3 గంటల్లో ఆయనకున్న ఆస్తులంతా పోయాయి, ఆయనకున్న పశువులన్నీ పోయాయి, ఆయనకు ఉన్న బిడ్డలందరూ ఒక్కసారిగా 10 మంది చనిపోయారు. దేవునికి స్తోత్రం. నేను నీతిగా నడుచుకున్నందుకు ప్రభువా ఇది నాకు అని మనం అనుకుంటాం కదా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యోబు సంగతి దేవుడు మనకి ఈ ప్రశ్న మనకు వచ్చేటప్పుడు అంతా యోబు గుర్తు రావాలి. అలాగనే హిస్కియా అని ఒక రాజు ఉన్నాడు కదా. ఆ హిస్కియా రాజు కూడా ఏం చెప్తాడంటే దేవుని దగ్గర ప్రార్థిస్తూ, అయ్యా, నేను నీ దృష్టికి యథార్థంగా నడుచుకున్నాను, నీ వాక్యానికి లోబడి నడుచుకున్నాను, అయినా ఈ శత్రు సైన్యం అంతా నా మీదకి వచ్చారే, నీవు నీ ప్రవక్తను పంపి నా ఇంటిని సరిచూసుకోమంటున్నావు, నేను చనిపోతాను అంటున్నావు, నాకు మరణం వస్తుంది అంటున్నావు,
ఇది ఎక్కడ న్యాయమయ్యా అని హిజ్కియా కూడా అడుగుతున్నాడు. ఈరోజు ఒకవేళ ఆ ప్రశ్నలతో మనం ఇక్కడికి వచ్చామేమో, దేవుడు ఈ కార్యాలన్నీ మనకి రాసి ఉంచాడు. వీటిని జ్ఞాపకం చేసుకొని వీళ్ళెవరిని దేవుడు చెయ్యి విడవల. హల్లెలూయా. వాళ్ళు తాత్కాలికంగా కొంత సమయము అనుభవించారేమో కానీ కష్టాలు, వారి ముగింపు చూస్తే అది ఎంతో ఘనమైన ముగింపు. హల్లెలూయా. వారి ముగింపు చూస్తే అది సమాధానముతో నిండిన ముగింపు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి పరిస్థితులలో మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఈ వాక్యాలన్నిటినీ దేవుని దాసులు, దేవుని ప్రవక్తలను జ్ఞాపకం చేసుకొని మనము ధైర్యం తెచ్చుకోవాలి. కొన్నిసార్లు చూడండి, మనకు వచ్చే కష్టాలు నిజంగా మనం తప్పు చేయలే, కానీ ఎందుకు దేవుడు అనుమతిస్తాడంటే మనకి నేర్పించడం కొరకు, మనకి బోధించడం కొరకు. ఇశ్రాయేలీయులు 40 నిమిషాలు వెళ్ళాల్సిన స్థలానికి, కానాను దేశానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా? 40 సంవత్సరాలు పట్టింది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా ప్రజలు పిరికివారు, నా ప్రజలు ఎలాంటి వాళ్ళు? వాళ్ళకి యుద్ధం చేయడం రాదు కనుక వాళ్ళకి నేను నేర్పించాలి. కఠినమైన పరిస్థితుల గుండా నడిపించి వారికి నేను నేర్పించాలి, వారికి నేను బోధించాలి. అప్పుడు వాళ్ళు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా దానిని ఇలా తట్టుకొని వెళ్ళిపోతారు, దాన్ని ఇలా దాటుకొని వెళ్ళిపోతారు. హల్లెలూయా. దేవునికి తండ్రి గారు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా సేవలో నేను అడుగు పెట్టి సేవలో నేను ముందుకు సాగాలని వచ్చినప్పుడు నాకు జరిగింది ఏంటంటే, నా చిన్న కుమారుడు చింటూకి వాడు పుట్టిన వెంటనే కదా వాడు చనిపోతాడు, నా చేతికి తీసుకుని వచ్చి పడేసారు. చేతిలో సరిగ్గా కూడా కడగలే వాడిని. దేవునికి స్తోత్రం. నా చేతిలో తీసుకుని వచ్చి పడేశారు. నాకు అప్పుడు అర్థం కాలే, ఇంత కష్టం నేను అనుభవించాలా? ఎందుకు ప్రభా? నా తల్లి, నా తండ్రి, నేను ఇంటికి ఆ చివరి బిడ్డనని నన్ను ఎంతో వాళ్ళు ప్రేమతో నన్ను పెంచారు. నాకు కష్టం అంటే ఏంటో తెలియనట్టుగా పెంచారే, నేను ఇదంతా అనుభవిస్తున్నాను, ఎందుకని ఆ రోజు నేను అడుగుతూ ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, అది నువ్వు తట్టుకుంటేనే ఈరోజు నీకు వచ్చే కష్టాలన్నింటినీ ఇలాగ దాటుకొని వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. ఈరోజు నాకు పెద్దన్నకి సేవలో వస్తున్న నిందలు, అవమానాలు ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. వాటన్నిటినీ సహించగలిగిన శక్తిని దేవుడు ఇచ్చాడంటే నిన్ను దేవుడు తయారు చేస్తాడు. హల్లెలూయా. నీకు ఇప్పుడు ఒకవేళ కష్టంలో నువ్వు వెళ్తున్నట్లయితే, ఒకవేళ బాధలో నువ్వు ఉన్నట్లయితే, ఒకవేళ ఎవరైనా నిన్ను అవమానపరుస్తున్నట్లయితే, ఒకవేళ నీకు నింద, లేకపోతే శరీర బలహీనత, లేకపోతే ధన కొరత, ఏదో ఒకటి ఈరోజు నిన్ను ఆ బాధలో ఉంచి నడిపిస్తున్నట్లయితే అర్థం చేసుకో, ఒకటి యోబు వలె దేవుడు ఎవరితో సవాల్ చేస్తాడమ్మా? సాతానుతో సవాల్. నా దాసుడైన యోబుని చూసావా? హల్లెలూయా. నీ గురించి దేవుడు ఎవరితో సవాల్ చేస్తాడు? ఈ కష్టాలు వస్తున్నాయి అంటే నేను ఇప్పుడు అలాగే అనుకుంటున్నా, నేను ఇన్ని దాటుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు నా కష్టాలు వస్తే ఏ ఆలోచన వస్తుందని ఒక్కవేళ సాతానుతో దేవుడు సవాల్ చేస్తున్నాడు. హల్లెలూయా. పక్కన ఉన్న వాళ్ళకి చేతులు చెప్పండి, నీకు వచ్చిన కష్టాలు దేవుడు సాతానుతో సవాల్ చేసిన కష్టాలు. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ దేవుడు సాతానుతో సవాల్ చేస్తాడు యోబుని గురించి సవాల్ చేసినట్టుగా నీ గురించి, నా గురించి సవాల్ చేస్తే ఎంత బాగుంటుందా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అది మొదటిది. నీకు వచ్చే కష్టము దేవుడు సవాల్ చేసి కదా నిరూపించుకోవడం కొరకు ఆయన అనుమతించిన కష్టం, లేకపోతే ఇబ్బందులు. కానీ రెండవది ఏంటంటే ఆయన నీకు ట్రైనింగ్ ఇవ్వాలి, నీకు తరబీదు ఇవ్వాలి. దేవుడు నీకు నేర్పించాలనుకునే కార్యాలు ఏదో నీకు దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు అనేది రెండవ కారణం మనము తెలుసుకోవాలి. మూడోది ఏంటంటే, మనం తప్పే చేస్తున్నాము, మన కష్టాలు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే, నేను ఒక వీడియో చూసాను. ఆ వీడియోలో చిన్న పిల్లోడు వాళ్ళ అమ్మ అన్నం పెడుతుంటే వాడు ఏం చేస్తున్నాడంటే ముఖం తిప్పుకుంటు, పిల్లలు అంతే కదా, ఏం చేస్తున్నారమ్మా? ముఖం ఇలా తిప్పుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ ముఖం తిప్పి పెడుతున్నా, వాడు తినట్లే, కక్కేస్తున్నాడు.
వాళ్ళ డాడీ ఏం చేశాడంటే ఒక బొమ్మను తీసుకొని వచ్చి పక్కన పెట్టి వాళ్ళ అమ్మని పెట్టమన్నాడు. ఆ బొమ్మల తిప్పి తల తిప్పేటట్టు ఆయన తలని తిప్పాడు. తిప్పి తర్వాత ఏం చేశాడు తెలుసా, చెయ్యి తీసుకొని చంపను పలానా ఒక కొట్టు కొట్టాడు. దేన్ని? బొమ్మని. ఇప్పుడు వాడికి పెట్టి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాళ్ళ అమ్మ వాడికి పెడితే నోరు మూసుకొని తల తిప్పకుండా నోరు తెరిచి చక్కగా ముద్ద తిన్నాడు. ఇప్పుడు ఏమైంది, దీనిలో నుంచి ఏం అర్థమవుతుంది, దెబ్బ ఎవరికో దేవుడు నేర్పించడం కొరకు, ఎవరికో బుద్ధి చెప్పడం కొరకు, నీ పక్కనోళ్ళో, నీ అన్నదమ్ముల్లో, నీ బంధుమిత్రుల్లో, నీ స్నేహితులో, నీ గ్రామస్తులో, నీ సంఘస్థులో ఎవరికో దేవుడు బుద్ధి చెప్పడానికి ఎవరు కొడుతున్నాడు? బొమ్మైన నిన్ను కొడతాడు. దేవునికి స్తోత్రం. బొమ్మకి నోరు ఉంటే నేనేం చెప్పు చేశానయ్యా, నన్ను కొడుతున్నావు అని చెప్పుండేది. మనకి నోరు ఉంది కనుక చెప్పేస్తున్నాం. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు నీకు వచ్చే బాధ, కొన్నిసార్లు నీకు దేవుడు నిన్ను కొట్టే కొట్లు అది నువ్వు తప్పు చేసినందుకు కాదు, నువ్వు చేసిన తప్పును బట్టి కాదు. మనం అర్థం చేసుకోవాలి. మనం చేసిన తప్పును బట్టి మనకి కష్టాలు అప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే, నా పక్కవాడు, నా సహోదరుడు ఎవరో దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని సన్నిధికి రావాలి, వాడి జీవితం మార్చుకోవాలి అంటే దేవుడు నిన్ను నన్ను కొడతాడు కొన్నిసార్లు. దేవుడిని నేను చిన్నప్పుడు, ఇప్పుడు కాదులేండి, చిన్నప్పుడు చింటూ దారికి రావాలంటే దెబ్బలు ఎవరికి పడుతుంది తెలుసా? చిన్నుకు పడతాయి. దేవునికి స్తోత్రం. అలాగన దేవుడు కొన్నిసార్లు మనం కొట్టించినప్పుడు మనం తెలుసుకోవాలి. నువ్వు కానీ ఎదిగిన వాడివి, ఎదిగిన దాన్ని, ఆత్మీయ జీవితంలో అనుభవం కలిగిన వారివి, ప్రార్థన జీవితము కలిగిన దానివి, కలిగిన వాడవైతే ఈ సంగతులు నీకు అర్థమవుతాయి. దేవుడు నన్ను కొడుతున్నాడంటే ఇది నేనే తప్పు చేయలే, దేవునికి తెలుసు, నాకు తెలుసు. కానీ ఇప్పుడు దేవుడు నన్ను కొడుతున్నాడంటే ఒకవేళ నాకు తెలియదు, ఒకవేళ నా సహోదరునో, నా సహోదరినో, లేకపోతే నా బంధుమిత్రులనో ఎవరినో దేవుడు దారికి తీసుకురావాలని నన్ను కొడుతున్నాడు. హల్లెలూయా అనేది మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటే ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతాం. హల్లెలూయా. అపవాది చేతుల్లో మనము బొమ్మలాగా ఉండం. దేవునికి ఒకసారి అందరూ చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము సోందిపోకూడదు. కొన్నిసార్లు ఒక వీడియో చూసా నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. కొన్నిసార్లు ఎందుకో కొన్ని కార్యాలు చూస్తే నేను తట్టుకొని. ఆ వీడియో ఏంటంటే, ఒక అబ్బాయి వాళ్ళ స్కూల్కి వెళ్ళాడు, లేట్గా వెళ్ళాడేమో, లేట్గా వెళ్ళిన దాన్ని బట్టి వాళ్ళ సార్ చెయ్యి పెట్టరా అని చెప్పి బెత్తం తీసుకొని గట్టిగా ఒక కొట్టు కొట్టాడు. వాడు చిన్న పిల్లడు పాపం, వాడంత వయసు ఉంటుంది. నీ పేరేం పేరు నాన్న? నిన్నే నితీష్ అంత వయసు ఉంటుంది. బట్టి బాగా కొట్టాడు. కొట్టేటప్పటికి వాడికి నొప్పి వచ్చి అలా తల కిందకి వంచుకొని కాముగా ఏడుస్తున్నాడు. రెండో రోజు కూడా స్కూల్కి లేట్ వచ్చాడు, మరలా కొట్టాడు ఆయన. మూడో రోజు కూడా లేట్ వచ్చాడు. ఇలాగ ఎన్ని రోజులు లేట్ వచ్చాడో అన్ని రోజులు లేటే, దెబ్బలు తింటనే ఉన్నాడు, ఆయన తిడుతూనే ఉన్నాడు, తల మాత్రం కింద కొంచుకున్నాడు. ఒకరోజు వాడు స్కూల్కి రావడానికి ముందు వాళ్ళ సారు ఆ స్కూల్కి ఆయన వెళ్తా ఉన్నాడు పొద్దున్నే. ఈ పిల్లోడు ఒక వీల్ చైర్లో వాళ్ళ అమ్మని తోసుకొని వస్తా ఉన్నాడు. ఇంతే ఉన్నాడు బుడ్డోడు, వీల్ చైర్లో వాళ్ళ అమ్మని తోసుకొని వస్తున్నాడు. ఎక్కడి నుంచి అంటే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మకి మందు ఇంజక్షన్లు వేయించి తర్వాత పరిగెత్తుకొని స్పీడ్గా, మెల్లగా కూడా కాదు, స్పీడ్గా తోసుకొని ఎలాగైనా ఇంట్లో చేర్చి వాళ్ళ అమ్మకి కావాల్సిందంతా పెట్టి తర్వాత వాడు పరిగెత్తుకొని స్కూల్కి రావాలి. ఆ యొక్క దృశ్యాన్ని ఆ సార్ చూసినట్టుగా ఆయన గుండె పగిలిపోయింది. దేవునికి స్తోత్రం. ఆయన స్కూల్కి వచ్చిన తర్వాత వాడు ఇంకా స్కూల్కి రాలే, లేటుగా వచ్చాడు. తలదించుకొని ఈయన చెయ్యి ఎత్తమనడానికి ముందే వాడు చెయ్యి ఎత్తి ఇలా పెట్టాడు. ఈయనకి ఆ చెయ్యిని చూసి తట్టుకోలేక ఆ బెత్తము దూరంగా పెట్టి రెండు చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకొని, నా తెలియక ఎన్నిసార్లు నిన్ను కొట్టేశానయ్యా, నువ్వు ఎంత పెద్ద మనసు కలిగిన వాడివి, నీ తల్లి గురించి ఈ చిన్న వయసులోనే ఎంత మనసు నీకు ఉందంటే, ఎంత బాధ్యత నీకు ఉందంటే. వాడి తల్లిని చూసి నా తల్లి ఎందుకు ఇలా ఉందని ఆ చిన్నపిల్లడు ప్రశ్న అడుక్కోలే.
అందరూ తల్లులు వాళ్ళ ఇంటికి వచ్చి అన్నం ఇస్తున్నారు, నా తల్లి రాలేకపోతుందని ఏడుస్తూ కూర్చోలేను, స్కూల్కి వెళ్ళనని. దేవునికి స్తోత్రం. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు, నాకు ఈ సంతోషం లేదే, ఇంక నేనెందుకు అని వాళ్ళ అమ్మని తిట్టాడో తిట్టలేదు నాకు తెలియదు. కానీ వాడు చేసింది ఏంటంటే వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెట్టాడా, ఏం చేశాడో, మందు వేసాడో, ఏం చేశాడో తెలియదు. కానీ వాడు లేటుగా స్కూల్కి నేను వెళ్ళాలా, రేపు నేను బాగా చదువుకొని నా తల్లిని నేను పోషించుకోవాలనే బాధ్యత, ధైర్యము, నమ్మకము, విశ్వాసము ఆ చిన్న పిల్లోడికి ఉంటే నువ్వు నేను ఎంత ఎదిగిపోయాం. గాడి వయసు వచ్చేది, ఇంకా బాధ, ఇంకా కురిగిపోతున్నాం, ఇంకా సోంగిపోతున్నాం, నా వల్ల కాదనుకుంటున్నాం, నేను జీవించడం వృధా అనుకుంటున్నాం, వేస్ట్ అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీకొచ్చే బాధ ఎవరినో దేవుడు తిట్టాలనుకుంటున్నాడు, ఎవరి జీవితంలో దేవుడు మార్చాలనుకుంటున్నాడు. మర్చిపోకు, నువ్వు న్యాయంగా ఉన్నావా, దేవుని సన్నిధిలో ప్రార్థనాపరురాలుగా ఉన్నావా, దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా ఉన్నావా, దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా, నేను దేవుని కొరకు పరిగెత్తుతున్నానే, ఆయన సంఘంలో అన్నీ చేస్తున్నానే, ఆయన కొరకు సేవ చేస్తున్నానే, అయినా నాకు ఎందుకు ఈ కష్టం, నేను పాటలు ఎంతో ఆనందంతో పాడుతున్నానే, నాకెందుకు ఈ కష్టం, నేను దేవుని కొరకు చేయగలిగినంత చేస్తున్నాను, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నానే, నాకెందుకు ఈ కష్టం అనుకుంటూ బాధపడుతున్నావా? నీ బాధ ఈరోజు నీకు అర్థం కావాలి. దేవుడు ఎవరో జీవితాన్ని మార్చడం కొరకు నిన్ను ఆ యొక్క స్థితిలో ఉంచాలని మర్చిపోవద్దు. దేవునికి ఆ స్థితిలో నువ్వు ఏం చెల్లించాలంటే స్తుతి చెల్లించాలి, దేవునికి వందనాలు చెప్పాలి. అయ్యా, నీ వంటి దేవుడు ఒకడు లేడు, నువ్వు నాకేది చేసినా నా మేలు కొరకే, నువ్వు నాకేది చేసినా నా మంచి కోరి నువ్వు చేస్తావు నాన్న అనే ఆలోచన మనకి ఉండాలి. దేవునికి స్తోత్రం. మంచిది, వీటన్నిటిలో దేవుడు మనకి తోడుగా ఉంటాడు. కొన్నిసార్లు అనడానికంటే సగం పర్సెంట్కి మించిన సార్లు అని చెప్పవచ్చు. మనం చేసే తప్పులను బట్టి మనకు వస్తాయి కష్టాలు, అది లేదని చెప్పడానికి యథార్థం. మనం చేసే తప్పులను బట్టి మనకి వచ్చి పడతాయి. బైబిల్లో తిరగేస్తే ఎన్నో సందర్భాల్లో చూడు, రాజులు దగ్గర 39-40 మంది రాజులు, ఇశ్రాయేలు యూదా దేశపు రాజులు అంతమంది ఉంటే వాళ్ళల్లో 5గురే దేవుని దృష్టిలో యథార్థ పరులు అనే పేరు పొందుకున్నవారు. మిగతా వాళ్ళందరూ కూడా దుష్టులైపోయారు. దేవునికి స్తోత్రం. వారు చేసిన తప్పును బట్టి వారు శిక్షణ అనుభవించారు. కొన్నిసార్లు మనం చేసే తప్పును బట్టి మనకి శిక్షలు వస్తాయి. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, అప్పుడు మనకి బుద్ధి రావాలి. ఎందుకంటే ఒక ఆయన చేసిన తప్పును బట్టి చిన్న కుమారుడు, మనకి తెలుసు కదా, తప్పిపోయిన కుమారుడు కదా, ఆయన ఏం చేశాడు, తాను చేసిన తప్పును బట్టే తాను ఎంతో దీన స్థితికి వెళ్ళిపోయాడు, ఎంతో దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయాడు. ఎవరు చేసిన తప్పు కాదు, వాళ్ళ అన్న చేసిన తప్పు కాదు, వాళ్ళ తండ్రి చేసిన తప్పు కాదు, తాను చేసిన తప్పును బట్టి ఆయన పందులో పొట్టి తినాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం అర్థం చేసుకోలేదు, నేను తప్పే చేయలేదనే వాళ్ళకి ఎవరిని లేదు. దేవునికి స్తోత్రం. మనము తప్పు చేసినప్పుడు ఈ మొదటి ఆదివారం ప్రభురాత్రి భోజనం బల్ల ఆరాధనలోనికి మనం పాలు పొందుకోబోతున్నాం. మనము తప్పు చేసినప్పుడు మనకి శిక్షలు వస్తుంటే, ఆ యొక్క నిందలు వస్తుంటే, మనకి అవమానాలు వస్తుంటే, నువ్వు అది నేనే చేయలేదనుకోవడానికి లేదు. దేవునికి స్తోత్రం. అలాంటి సమయంలో నీకు బాగా తెలుసు, నేను చేసిన తప్పు నాకు బాగా తెలుసు, దేవునికి తెలుసు. ఒకవేళ మనుషులు, మన చుట్టూ ఉన్న మనుషులు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు, నా దేవునికి తెలుసు, నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. అలాంటి సమయాల్లో వచ్చే కష్టాలు ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకొని దానిని బట్టి మనం ఏం చేయాలో అర్థం చేసుకుంటే మన జీవితంలో ముందుకు సాగగలం. హల్లెలూయా. అసలు అందరి చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనష్షే అనే ఒక రాజు ఉన్నాడు. ఏం పేరమ్మా? మనష్షే కదా. మనష్షే అనే రాజుకి మనసాక్షే లేదు. మనసే అంటే మనసు అనుకుంటాం కదా. ఆ మనష్షే అనే రాజుకి ఏం లేదమ్మా, మనసాక్షే లేదు. పేరు మాత్రం ఏం పేరు? మనష్షే. బైబిల్లో ఎంతమంది మనష్షే ఉన్నారో ఇప్పుడు చెప్పొద్దు, మీరు వచ్చే వారం చెప్పండి.
బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఎంతమంది మనస్సు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ మీరు నాకు వచ్చేవారు లెక్క చెప్పాలి. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇది మీకు అసైన్మెంట్. ఎందుకు ఇస్తున్నానంటే ఈ వారం అంతా ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోకుండా బైబిల్ తిరిగేయండి. కనీసం అప్పుడన్నా బైబిల్ చదువుతారండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 2 మనష్యేలు మాత్రం ఇప్పుడు చెప్పేస్తా. 3 మనష్యేలు మీకు మనష్యేల గురించి మీరు కనిపెట్టండి. తమిళ్లో మనస్సే இருக்கும், తెలుగులో మనష్యే. దేవునికి స్తోత్రం. మొదటి మనష్యే ఎవరంటే యోసేపు యొక్క కుమారులు 2. యోసేపు తెలుసా ఎవరు? యేసు ప్రభు తండ్రిగా ఉన్న యోసేపు కాదు. ఏ యోసేపు? యాకోబు కుమారుల్లో 11వ రాహేలుకు పుట్టినోడు. ఆయన పేరు యోసేపు కదా. ఐగుప్తు దేశానికి బానిసలుగా వెళ్ళిన వాడు. ఆ యోసేపుకి పుట్టిన బిడ్డలు 2. ఒక ఆయన పేరు మనష్షే, ఇంకొక ఆయన పేరు ఎఫ్రాయిం కదా. అక్కడ ఒక మనష్షే ఉన్నాడు. ఆ మనష్షేనే ఆయన తల్లి ఆ యోసేపు ఆయనకి పేరు పెట్టేటప్పుడు నా తండ్రి ఇంటి వారిని మర్చిపోయేటట్టుగా చేస్తాడు నా దేవుడు అని ఆయనకి ఏం పేరు పెట్టాడమ్మా? మనష్షే అని పేరు పెట్టాడు. దేవునికి 2వ మనష్షే ఎవరంటే నేను ఇప్పుడు చెప్పబోయే మనష్షే. ఈ మనష్షే ఎవరంటే ఇప్పుడే చెప్పా, ఒక రాజు. ఎవరు? హిజ్కియా రాజు యొక్క కుమారుడు ఎవరమ్మా? మనష్షే. ఈ మనష్షేని గురించి ఈరోజు మనం చూద్దాం. ఈయన జీవితంలో కష్టాలు వచ్చాయి. ఈయన జీవితంలో ఎన్నో బాధలు వచ్చాయి. ఈయన జీవితంలో ఎంతో ఇబ్బందికి ఆయన గురయ్యాడు. ఈయన శత్రువులు ఈయన్ని పట్టుకొని లాక్కొని పోయారు. ఎలాగ లాక్కొని వెళ్ళారని తెలుసా? నేను వాక్యము చెప్పట్లే, మీకు రెఫరెన్స్ తర్వాత చదువుకోండి. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఆయనని ఎలాగ లాక్కొని వెళ్ళారంటే తెలుసమ్మా? గొలుసులతో. గొలుసు అంటే మీరు కాళ్ళు వేసుకునే గొలుసు కాదు, ఆడవాళ్ళు మీరు వేసుకునే గొలుసు అనుకుంటారేమో. ఆయనకి ఏం గొలుసు వేశారమ్మా? సంఖ్యలు. ఈ సంఖ్యలు ఆయనకి మామూలుగా ఎవరినైనా జైలుకి పట్టుకుని వెళ్తే ఎక్కడేస్తారు? సంఖ్యల్లో చేతికి కాళ్ళకి వేస్తారు కదా. దేవునికి స్తోత్రం. ఈయనకి సంఖ్యలు ఎక్కడేసారు తెలుసా? ముక్కుకేసారంట. బైబిల్లో మనకి అలా తేటగా లేదు, కానీ చరిత్ర చెప్తుంది. ఈ మనష్షేకి ఎక్కడ వేశారమ్మా? ఆ యొక్క సంఖ్యలు ఎక్కడ పెట్టారు? ముక్కుకు పెట్టుకొని లాక్కొని వెళ్ళారంట. ఒక ఆవుని లాగేటట్టుగా, ఒక బర్రెని లాక్కొని వెళ్ళినట్టుగా ముక్కుకి గాలం వేసి సంఖ్యలతో ముక్కుకి ఆ గొలుసులు తగిలించి లాక్కొని వెళ్ళారు. ఎంత ఘోరమైన సంగతి ఈ మనష్షేకి ఎందుకు జరిగింది? ఆయన తండ్రి అయితే నీతిపరుడు. ఆయనే దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, ప్రభువా నేనేం తప్పు చేశానని దేవుని దగ్గరే ప్రార్థన చేస్తున్నాను. నాకెందుకు ఈ యొక్క మరణం, నాకెందుకు ఈ వ్యాధి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడమ్మా? 15 సంవత్సరాలు ఆయుష్ని పొడిగించాడు కదా. ఆ హిజ్కియా రాజుకు పుట్టినోడు ఎవరో? మనష్షే. తండ్రి ఏమో నీతిమంతుడు, తండ్రి ఏమో నీతిపరుడు. దేవునికి స్తోత్రం. ఆ నీతిమంతుడికి పుట్టిన మనష్షే వాడు ఎదిగిన విధము, వాడిని పెంచిన విధము, వాడు ఒక రాజు కుమారుడు. వాడికి తెలుసు తండ్రి నీతి. ఆయన ప్రార్థనాపరుడు. ఆయన ఎంతో దేవునికి భయపడేవాడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర నుంచి మంచి సాక్ష్యం పొందుకున్నవాడు. ఈ మనష్షే తండ్రిని చూస్తున్నాడు. అంటే మనష్షేకి ఏం తెలుసమ్మా? వాక్యం బాగా తెలుసు. మనష్షే ఎక్కడికి వెళ్తాడు? చర్చికి వెళ్తాడు. మనష్షే ఏం చేస్తాడు? పాటలు పాడతాడు. మనష్షే ఏం చేస్తాడు? వాద్యాలు వాయిస్తాడు. మనష్షే ఏం చేస్తాడు? అన్ని కార్యాలు దేవుడి కొరకు నీతి కలిగిన తండ్రి చేసిన అన్ని చిన్న వయసులో చేసేవాడే, అన్ని తెలిసినోడే. వీడికి ఏం తెలియలేదు. తెలియకుండా ఏదో తప్పు చేశారని చెప్పడానికి లేదు. తెలిసి కొన్నిసార్లు మనం తప్పు చేస్తాం. ఈ మనష్షే కూడా అన్నీ తెలుసు. వాక్యము బాగా తెలుసు. ప్రసంగాలు ఎన్ని ప్రసంగాలు విన్నావో దేవునికి స్తోత్రం. అన్ని తెలుసుకొని కూడా కొన్నిసార్లు నువ్వు తప్పిపోతే
మనిషికి జరిగినట్టుగా దేవుడు ఒకవేళ నిజంగా అక్షరార్థంగా నీకు ముక్కుకి గొలుసు వేయలేదేమో కానీ ఏసి లాగినట్టుగా మన జీవితం కనబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈయనకి ఆ శత్రు సైన్యానికి అప్పగించేశాడంట దేవుడు. వాళ్ళకి అప్పగించి వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి ఈయన్ని బంధించి ముక్కుకి గొలుసేసుకొని లాక్కొని పోయారు. అప్పుడు వచ్చిందంట ఆయనకి బుద్ధి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు బుద్ధి వచ్చిందమ్మా? ముక్కుకేసి లాక్కొని వెళితే అప్పుడు వచ్చింది ఈ మనిషికి బుద్ధి. దేవునికి స్తోత్రం. ఒకవేళ మన తప్పులు మనం ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ప్రభా, ఈ కష్టం, ఈ నింద, ఈ అవమానం, అయ్యా ఈ యొక్క కొరత ఏదో నన్ను ముట్టడి వేసిందంటే ఇది అయ్యా నేను చేసిన ఏదో ఒక తప్పు, నీ దృష్టికి నేను అన్యాయంగా నడుచుకున్నానేమో, అయ్యా నేను ప్రార్థన చేయడం మానేశానేమో, వాక్యం పైన ఉన్న పట్టుదల నాకు తగ్గిపోయిందేమో, అయ్యా నీ కొరకు జీవించే జీవితం, పరిశుద్ధ జీవితం నేను పోగొట్టుకున్నానేమో. మనిషికి దేవుడు శిక్షించాడు. ఆ శిక్షని ఆయన తట్టుకోలేక దేవుని వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి అందరి చేతులైతే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈయనని దేవుడు అంతగా శిక్షించడానికి ఈయన చేసిన తప్పు ఏంటి? ఈయన పేరు మనష్షే. ఈయన తండ్రి పేరు ఏ పేరమ్మా? హిజ్కియా. ఆయన తల్లి పేరు హెప్సిబా. దేవునికి స్తోత్రం. ఈయన ఎప్పటి నుంచి ఏమి తప్పులు చేశాడు అని కానీ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు మొదటి వాక్యం చదువు అమ్మా. ఆ మొదటి వాక్యం చదువు. 33 మొదటి వాక్యం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు ఎంత వయసు అంతమ్మా? 12 ఏళ్ళ వయసు. నీ వయసు ఎంతరా జైపాల్? ఎంత నీ వయసు? కరెక్ట్గా వాడి వయసు 12. వాడు వయసు ఉన్నప్పుడంట వీడు ఏం చేయడం మొదలు పెట్టాడు మనష్షే? ప్రైమ్ మినిస్టర్ అనుకో. ఇప్పుడు వాడిని ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఎలాగుంటుంది, లేకపోతే చీఫ్ మినిస్టర్ చేస్తే ఎలాగుంటుంది. వాడు వయసులో మనష్షే ఏలన ఆరంభించాడు. ఎన్ని సంవత్సరాలు ఏలాడమ్మా? యెరూషలేములో 55 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 55 సంవత్సరాలు యెరూషలేముని ఏలాడు. మన చీఫ్ మినిస్టర్, మన ప్రైమ్ మినిస్టర్ ఈయన 55 సంవత్సరాలు ఏలాడట. అంటే ఆయన వయసు అప్పటికి ఎంత ఉంటుంది? 12 వయసు నుంచి 55 యాడ్ చేయండి, ఎంత? 67 వయసు. 67 వయసు వరకు వాడు ఆ రాజ్యాన్ని ఏలాడు. కిందకి చదువమ్మా. ఇతడు అనుసరించి ఎప్పటి నుంచి? 12 వయసు నుంచి. వాడేం చిన్నపిల్లడు, వాడికి ఏం తెలుసు అంటావేమో. దేవునికి స్తోత్రం. ఎవరి దృష్టికి చెడు నడత నడిచాడో? ఏ వయసు? 12 వయసు. దేవునికి స్తోత్రం. 12 వయసు నుండి చెడు నడతాం. నేను ఒక అబ్బాయి గురించి చెప్పాను కదా, కొన్నేళ్ళలో ఒక పిల్లోడు, మైక్రో చెప్పడానికి నాకు ఇష్టం లేదు. ఒక పిల్లోడు ఇంత వయసే ఉంటుంది. వాడు అప్పటి నుంచే వాడు గొడవ. వాడికి ఒకసారి వాళ్ళ నాన్న తాగేసి వచ్చి తల పెట్టుకొని గోడ కొట్టాడు. మేము నెక్స్ట్ వీక్ కొన్నేళ్ళకి వెళ్తే కట్టు కట్టుకున్నాం. ఏ రాయిందంటే మా నాన్న తాగేసి వచ్చి నా తల పట్టుకొని గోడ కొడితే పగిలిపోయింది, కుట్లేసాడు అని అన్నాడు. వాడు ఎలా ఎదిగాడో తెలుసా? వాడు పెద్దోడైన తర్వాత ఆ పొన్నేరిని విడిచి ఎక్కడో వేరే గ్రామానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వాడు ఒక 10 సంవత్సరాలు ఏమో అక్కడ ఉండుంటాడు. మంచి యవన వయసులో వాడికి యాక్సిడెంట్ అయి చనిపోయాడు. చనిపోతే ఆ గ్రామం అంతా పండుగ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. వాడు చచ్చిపోయాడని గ్రామం అంతటికి సంతోషం. ఎందుకు తెలుసా? ఈ దరిద్రుడు చచ్చిపోవాలని ఎన్ని రోజులు కనిపెట్టున్నాం తెలుసా మేము. వాడు ఊర్లో ఉన్న ఎవరి ఫోను విడిచిపెట్ట, అందరి ఫోను దొంగతనం చేసినవాడు. ఊర్లో ఉన్న వాళ్ళని పెద్ద చిన్న లేకుండా అందరిని కొట్టినవాడు. దేవునికి స్తోత్రం. ఊర్లో ఉన్న అమ్మాయిలు అందరినీ వెళ్ళి ఏదో ఒక గోళ చేసేవాడు. ఇదంతా చూసి వాడిని ఎవరు ఏం చేయలేకపోతున్నారే, వాడికి ఒక ముగింపు వస్తుందా అని ఎదురు చూస్తారు ఊరంతా. వాడు చచ్చిపోతే సుకన్యకి సొంతమే ఆ పిల్లోడు.
వాడు చచ్చిపోతే సుకన్య చెప్తుందా, అన్న ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా వీడు చచ్చిపోతే పండుగ చేసుకున్నారన్న. దేవునికి స్తోత్రం. అమ్మ వాడు చిన్న పిల్లడే, వాడికి ఏం తెలియదు. అన్న నువ్వు ఏంటన్నా అలాగంటావు, వాడికి 12 వయసు కాదన్నా 10 వయసు నుంచే దొంగ అన్నవాడు. దేవునికి స్తోత్రం. ఈ మనస్సు కూడా ఎవరి దృష్టికి చెడు నడత నడిచాడమ్మా. అందుకే ముక్కుకి ఏమేశారు? ఒకవేళ నువ్వు చేసే తప్పు ఎవరు చూడలేదులే, నువ్వు చేసే తప్పు నా తండ్రికి నా తల్లికి తెలియదులే, నువ్వు చేసే తప్పు నా గ్రామస్తుకి ఎవరికి తెలియదులే, నువ్వు చేసే తప్పు ఎవరు ఖండించట్లేదులే, నిన్ను చూస్తే అందరూ భయపడుతున్నారు అనుకుంటున్నావేమో. కానీ దేవునికి స్తోత్రం, ఆ యవనస్తుని ముగింపు ఘోరమైన ముగింపు. ఎంత దరిద్రుడైనా చచ్చిపోతే ఒక్కడన్నా కన్నీరు గారుస్తా, ఊరే పండుగ చేసుకుంటుందంటే వాడి బ్రతుకు ఎంత ఘోరంగా ఉంటుండదు చూడండి. ఈ మనిషి బ్రతుకు కూడా అన్ని తెలుసు, మరలా వీడికి తెలియదని ఏమీ లేదు. వీడు బాగా నీతిమంతుని కుమారుడు, ఆ తండ్రి ప్రార్థన చేయడం చూస్తుంటాడు, వాళ్ళ తల్లి దేవుని వాక్యం చదవడం చూస్తుంటాడు, అన్నీ తెలుసు. కానీ ఏ వయసు నుంచి చిన్నడత? 12 వయసు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకోకూడదు. మనం చేసే తప్పుకి ప్రతిఫలం వచ్చి పడుతుంది, అది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే ఇక్కడ మనిషి 12 వయసులోనంటండి, 12 వయసులో వాడు చేసిన తప్పులు మీరు కానీ చూస్తే అక్కడ మీరు చదివితే ఏ క్రియలను అనుసరించాడంట. ఏం క్రియలమ్మా? ఏ క్రియలను 2 నుంచి 9 వరకు మీరు చదివితే, నేను చదివేస్తున్న సమయం లేదు, వాడు ఏ క్రియలను అనుసరించి ఉన్నత స్థలములను కట్టించాడు. వాళ్ళ తండ్రి ఏమో పడగొట్టాడు. ఉన్నత స్థలం అంటే బలి అర్పిస్తారు. బయలు దేవతలకు ఏం చేస్తారమ్మా? బలి అర్పిస్తారు. ఆ బలి అర్పించే దానికి వాళ్ళ తండ్రి ఏం చేశాడు? బయలు దేవత లేదు, ఏ దేవత లేదు, నేను ఆరాధించిన నా దేవుడే సజీవుడు, ఆయనే సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆయన తప్ప వేరే దేవుడు లేదని ఆయనేమో అన్ని పడగొడితే ఈయన ఏం చేశాడు? తిరిగి కట్టించాడు. 12 వయసులోనే వాడు కట్టించాడు. దేవునికి స్తోత్రం. దాని తర్వాత చూడమ్మా, నిలిపి చేయించి ఏ నక్షత్రాల్ని? ఈ నక్షత్రం నీకు బాగలే, ఈరోజు ఈ నక్షత్రం నీకు బాగలే, నువ్వు కన్ని రాశివో లేకపోతే శని రాశివో ఏ రాశివో అని చెప్తారే, వాళ్ళు ఎవరో నక్షత్రాలను చూసి చెప్పేవో. వాళ్ళు ఏం చేశాడంట? వీడు మనోలే తక్కువైన వాళ్ళు కాదు కదా, మనోలే తక్కువైన వాళ్ళు కాదు. మాకు రాశి బాగుందా, మాకు ఏ నక్షత్రమో చెప్పండి. ఇక్కడికేమో సంఘానికి మరలా వస్తాం, ఇక్కడేమో పాటలు పడే పాడతాం, ఇక్కడ అన్నీ వస్తాయి, మళ్ళీ ఎక్కడికి పోతాం? రాశి చూద్దాం. దేవునికి స్తోత్రం. ఈ మనస్సు చేసింది అదే. జాగ్రత్త. నేను ఈ మాటలు ఏదో తమాస్కి చెప్పట్లే, ఇది చాలా చాలా మనం ఆలోచించవలసిన మాటలు. మనస్సే నక్షత్రంలో ఏం చేశారంటమ్మా? పూజించను. తర్వాత చదువమ్మా. మరియు అంటే ఇక్కడ ఆ మాట నా నామము ఎన్నటికెన్నటికి ఉంటది అని చెప్పి దేవుడు ఏ స్థలాన్ని గురించి అయితే ఆయన మాట సెలవిచ్చాడో ఆ మందిరంలోనికి, దేవుని సన్నిధిలోనికి ఏం తెచ్చిపెట్టాడో? దేవునికి స్తోత్రం. వాళ్ళ తండ్రి దేవుని మందిరాన్ని పరిశుద్ధపరిస్తే ఈయన ఏం చేశాడు తెలుసా? మందిరంలో బలిపీఠం కట్టాడంట. దేవునికి కోపం వస్తుందా రాదా? ఆయన చేసిన పనిని బట్టే దేవుడు ఏం చేశాడు? ముక్కుకి గొలుసు తగిలించాడు. తర్వాత చదవమ్మా. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో ఆకాశ నక్షత్ర, ఆమేన్, నన్ను చూడండి, ఆకాశ నక్షత్ర సమూహము. మనము ఒక వాక్యం చదువుతాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 మీరు చదివితే 10 చదివినట్లయితే అక్కడ ఉంటుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 తొందరగా చదవండి.
ఆ, దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడుచున్నది శరీరముతో కాదు, ఎవరితో కాదమ్మా? శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ, ఆ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులతోనూ లోకనాథులతోనూ జాగ్రత్తగా వినాలి. ఎక్కడమ్మా? ఆకాశ మండలమందున్న ఆమె దురాత్మల సమూహంతో నువ్వు పోరాడాలని దేవుడు నిన్ను పిలిస్తే ఆ సమూహాన్ని పూజ చేస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఈ మనస్సు చేసింది అదే. నువ్వు ఎవరితో పోరాడాలంటే ఆకాశ మండలమందు ఉన్న దురాత్మల సమూహంతో పోరాడాల్సిన మనస్సే ఏం చేశాడమ్మా? బలిపీఠములు కట్టించి ఆకాశ నక్షత్రములను పూజించాడు. కిందకి చదువు. బెల్హీనోము లోయలోను అతడు నన్ను చూడండి, నన్ను చూడండి, ఎక్కడ దాటించాడంట? పిల్లలని భక్తి అనే పేరుతో పిల్లలకి హాని కలిగిస్తే దేవుడు ఓర్పడు. తెలుసా మీకు? పిల్లలని ఆ రోజులో ఫలించిన వారందరినీ దేవుడు సంహరించాడు. దేవుడికి కోపం. చిన్న పిల్లల్ని ఈయన ఏం చేయించాడంట? అగ్నిలో దాటుతారా? ఇప్పుడు కూడా దాటుతున్నారు కొన్నాం. ఇంకా ఈ మనిషి ఆ రోజుల్లోనే ఏం చేశాడంట? బయలు దేవతకి పూజ చేయడానికి, బలి అర్పించడానికి అగ్ని పెట్టి ఎవరిని దాటించాడమ్మా? ఆయన కుమారులను, ఆయన పిల్లలను అగ్ని దాటించాడంట. వాళ్ళ కాళ్ళు కాలిపోయి ఉంటాయి. వాళ్ళ కాళ్ళు పోగొట్టుకోలే అంత స్థితికి. ఇప్పుడు కూడా 2-3 సంవత్సరాలకి ముందు ఇంటిలోనే డాక్టర్కి చదివించిన 2 అమ్మాయిల్ని తల్లిదండ్రులు, ఎవరమ్మా వాళ్ళు? వాళ్ళ బిడ్డలు ఏం చదివించారు? డాక్టర్కి చదివించిన వాళ్ళు వాళ్ళిద్దరు బిడ్డల్ని నరబలి చేశారు. వాళ్ళ దేవతకి నరబలి చేస్తేనంట వీరికి శక్తులు వచ్చేస్తాయి. వీరికి వాళ్ళ బిడ్డల్ని నరబలి చేస్తే ఏమొస్తాయి? శక్తులు వస్తాయి. ఈ రోజు కూడా జరుగుతుంది. ఇది చూస్తున్న దేవుడు ఊరకుండే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయనకు కోపం పుట్టించే కార్యాలు ఏంటి తెలుసా? ఇవే. మీరు కింద చదివితే ఆ వాక్యంలో ఉంది చూడండి. ఇంకా కింద చదువయ్యా. ఏమి విచారించాలమ్మా? చాలా చాలా కష్టమైన పరిస్థితి ఈ రోజుల్లో. ఏమి విచారిస్తున్నారు? మనోళ్ళే, బయట వాళ్ళు కూడా వద్దు. దేవునికి స్తోత్రం. ముహూర్తములు ఏమి ఏమి విచారిస్తున్నా? ఇది మంచి రోజా కాదా? ఈరోజు చేసుకోవచ్చా వద్దా? ఈరోజు ఇల్లు కట్టొచ్చా కట్టకూడదా? ఈరోజు ప్రయాణం చేయొచ్చా చేయకూడదా? అన్నీ విచారణ చేసి బయట వాళ్ళ దగ్గర విచారణ చేయడం. ఆదివారం మాత్రం ఆరాధనకి రాకుండా మా ఇంట్లో మొన్న ఒక ఆయన ఆదివారము అన్న మేము ప్రార్థన పెట్టుకుంటామంటే నేను వద్దంటే వద్దన్న. నా మీద భలే కోపం వచ్చింది. స్తోత్రం. ఆదివారం మాత్రం నేను పెట్టుకోవద్దు, ఆరాధన పెట్టుకోవద్దని నేను చెప్పినందుకు ఆమె చాలా కోపం వచ్చింది. దేవునికి స్తోత్రం. అదే బయటికి వెళ్ళి ఏం చేస్తాం? ముగుతాలు. ఇవన్నీ మనస్సు చేశాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఏమొచ్చింది తెలుసా? మనస్సు పైన కోపము రేపింది. ఈయన చేసిన దాన్ని బట్టి దేవుడి కోపము రేగింది. ఆయనకు కోపం పుట్టింది. దేవునికి స్తోత్రం. ముహూర్తములను చూసాను, విచారించాను. తర్వాత చదువుమా. ఏంటంటమ్మా? మంత్రములను చిల్లంగితనములు. దేవునికి స్తోత్రం. మనకి బాగలేదు అనుకోండి, అప్పుడే వస్తారు బంధువులు. ఎక్కడి నుంచి వస్తారు? అన్ని రోజులు అది కూడా మనకు బాగలేదంటే వచ్చి మనకు బాగలేదని ఏదో ప్రేమతో వచ్చి చూడడానికి వచ్చారు అనుకుంటారేమో. దేవునికి స్తోత్రం. అంత కాదు. మనం బాగలేదు, ఒంట్లో బాగలేదంటే వస్తారు. వచ్చి నీకు తెలుసా నీవెందుకు ఎట్నే ఉన్నావు ఇంట్లో, నువ్వు రా నాతో, నేను తీసుకెళ్తా. ఒక ఆయన ఉన్నాడు, కొన్నేట్లో ఉన్నాడు. మన సరిగ్గా మన చర్చకి ఎదురులోనే ఉంటారు. పెద్ద పెద్ద కార్లో వస్తారు. దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద సంచులు తీసుకొని వస్తారు. బంగారము, డబ్బు మూటలు తీసుకొని వచ్చి ఆయనకు పడేసి వెళ్తారు. ఏం చేస్తాడంటే అన్ని తీసుకొని ఒక చిన్న తాడు తీసి ఎక్కడ కడతాడు. మనోళ్ళకి ఎంతమందికి చెప్ప తీస్తే ఉంటుందో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఎక్కడ కడతాడో కాళ్ళు కడతాడు.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎవరిని వెళ్ళి వీడు ఈ మనసు ఎవరి దగ్గరికి వెళ్ళారంటమ్మా? మంత్రగాళ్ళ దగ్గర. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనము ఇవన్నీ చేస్తే మనం అనుకుంటాం దీంట్లో ఏముందలే, దీంట్లో ఏముందలే అని మనం అనుకుంటాం. ఇది దేవునికి కోపం పుట్టించే కార్యం. హల్లెలూయా. కింద చదువమ్మా. ఇంకా వాడుక చేయు కర్ణపిశాచులతో. అబ్బా, ఏం చేయు కర్ణ పిశాచులు? వాడు పిండి శూన్యము కదా, దేవునికి చేతబడి తనము, ఇవన్నీ కర్ణ పిశాచు. వాడుక చేయు కర్ణ పిశాచులు. దాని దగ్గరికి సోదిగాండ్ర దగ్గరికి మళ్ళా సాంగత్యము చేయుచు. వారితో ఏం చేస్తున్నాడంట? అబ్బో, ఒక రోజు వెళ్ళి రావడం కాదు, ఒక రోజు వెళ్ళి తెలుసుకొని వచ్చాడులే, వాడి గురించి అనుకుంటే లేదు. దేవునికి స్తోత్రం. వెళ్ళేసి వచ్చిన తర్వాత ఎంతమందిని తీసుకెళ్తాడో అది సాంగత్యం అంటే. దేవునికి స్తోత్రం. వాడికి ఫ్రెండ్ అయిపోయాడు. మంత్రగాళ్ళకి ఫ్రెండ్, సోదిగాండ్రకి ఫ్రెండ్. ఎవరంటే నీతిమంతుడు, దేవుని దాసుడు, దేవుని దృష్టిలో యథార్థవంతుడని పేరు పొందుకున్న హిజ్కియా యొక్క కుమారుడు. దేవునికి స్తోత్రం. మనము దేవుని బిడ్డలని ఆకాశ మండలముతో ఆ యొక్క దురాత్మల సమూహంతో పోరాడి వారిని జయించవలసిన మనం వాళ్ళతో ఏం చేస్తున్నా? సాంగత్యం. దేవునికి స్తోత్రం. మనసే ఈ కార్యాలన్నీ చేసిన దాన్ని బట్టి దేవుని దృష్టికి ఆయన చదువు మా కిందకి నడుచుచు. అబ్బా, అండర్లైన్ చేసుకోండి. ఏమొచ్చింది దేవునికి? మన దేవుడు ఎలాంటి వాడంటే రోషం కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పే మొన్న సోమవారము మన మాదాకంటి వల్ల నాన్న చనిపోయాడు. ఆ రోజు ఏదో మా ప్రసంగంలో వాళ్ళ ఇంటి పేరు ఏం పేరంటే కనుమూరోళ్ళు. దేవుని స్తోత్రం. నేను అంటాను కనుమూరోళ్ళు అందరూ కొంచెం రోషం ఎక్కువ. దేవుని ఏమి ఎక్కువమ్మా? ఒక్కొక్క ఇంటి పేరుకి ఒక్కొక్క గుణ లక్షణాలు ఉంటాయి కదా. దేవుని స్తోత్రం. కనుమూరోళ్ళకి ఏమి ఎక్కువ? రోషం ఎక్కువ. ఆయన చెప్తే అందరూ నవ్వుకున్నారు. ఎవరు నన్ను ఏం చెప్పలేదు. నిజమే కదా, నేనేం తప్పు చెప్పలేదు, యథార్థమని వాళ్ళే చెప్పారు నా దగ్గర చాలాసార్లు. అలాగనే మన దేవుడు కూడా ఎలాంటి వాడు? రోషం కలిగిన దేవుడు. దేవుని పరిశుద్ధ నామానికి అయ్యా ఇది కట్ చేసేయండి నాన్న. దేవునికి స్తోత్రం. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన కోరుకుంటాడు. ఇలాంటి తప్పులు చేస్తే ఆయనకి ఏం వస్తుంది? కోపం వస్తుంది. కోపం తెప్పించామా? దేవునికి ఏదన్నా కార్యాలు మనం కోపం తెప్పించామా? ఒకసారి మనల్ని పరీక్ష చేసుకుందాం. ఈరోజు పళ్ళలో మనం చేయవేయబోతున్నాం. మనస్సేలాగా నీ దేవునికి కోపము తెప్పించే పనులు నీలో ఏదన్నా ఉన్నదా? నీ సాంగత్యం ఎవరితో ఉన్నది? మంత్రగాళ్ళతోనా, సోదిగాండ్లతోనా? ఎవరితో మనం సాంగత్యం చేస్తున్నాం? దేవునికి స్తోత్రం. జాగ్రత్త. దేవుడు విక్రింపబడ్డు. మోసపోకుడి దేవుడు విక్రింపబడ్డు. మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ మనస్సే ఇవన్నీ చేసి దేవుని దృష్టికి ఎంతో చెడు నడత నడిచాడు. అది దేవునికి కోపం వచ్చింది. అందుకు దేవుడు ఏం చేశాడమ్మా? కింద చదువు. కిందకి చదివే, కిందకి ఇంకా 11 చదువు. యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు ఆమె దేనితో బంధించారమ్మా? గొలుసులతో బంధించని ఇక్కడ ఉంది కదా. అది చరిత్ర చూస్తే ముక్కుకు గొలుసులు వేస్తారు, బంధించి లాక్కొని వెళ్ళారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దావీదు తప్పు చేసిన దేవుడు విడిచిపెట్టలే. దావీదు తప్పు చేసిన దేవుడు విడిచిపెట్టలే. ఎవడు చేసిన తప్పుకి తగినట్టుగా ప్రతిఫలము అనుభవించాల్సిందే అని దావీదును కూడా దేవుడు శిక్షించాడు. ఈ మనుష్యుని దేవుడు ఇంత శిక్షించినప్పుడు వానికి ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే 12వ వాక్యం చదువమ్మా. అతడు, ఇది మంచి విషయం, దయచేసి జాగ్రత్తగా గమనించండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను ఏం చేశాడమ్మా? అందరు గట్టిగా చెప్పాలి. ఏం చేశాడు? తప్పు చేశాడు కదా. మన దేవుడు
కలిగిన దేవుడు, కరుణామూర్తి కదా, దయా దాక్షిణ్య పూర్ణుడు. దేవునికి స్తోత్రం. ఆయన క్షమించువాడు. అందుకని నువ్వు తప్పులు చేసి అయ్యా నన్ను క్షమించు, తప్పులు చేసి అయ్యా నన్ను క్షమించు, వారమంతా తప్పు చేసి ఆదివారం అయ్యా నన్ను క్షమించు అని చెప్తే క్షమిస్తానికి ఆయన ఎప్పుడు వెక్కిరింపబడడు. దేవునికి స్తోత్రం. నువ్వే మోసపోతావు గనుక అక్కడ ఆయన దయ కలిగిన దేవుడు, ఆయన కరుణ కలిగిన దేవుడు, ఆయన కృప చూపించేవాడు, ఆయన క్షమించేవాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను ఏం చేశాడంటమ్మా? బతిమాలితే దేవుడు వీడు తట్టుకోలేడు. మన దేవుడు అంత దయ కలిగినాడు. హల్లెలూయా. బతిమాలడం అంటే ఏంటమ్మా? కెంజరుది, కొంజరుదిಲ್ಲ, కెంజరుదిలా తెలియమా? అంటే అమ్మా దయ చూపించమ్మా అని భిక్షం అడుకునేటట్టు. దేవుడికి స్తోత్రం. దేవుని దగ్గరికి వచ్చి ఆయన బతిమాలుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఎంత మనము తప్పు చేసినా తండ్రికి దగ్గరికి వెళ్ళి, తల్లి దగ్గరికి వెళ్ళి కొంచెం కన్నీరు పెట్టేసామనుకో, వాళ్ళు ఏం చేస్తారో తట్టుకోలేరు కదా. మన కన్నీరు చూస్తే తల్లి అయినా తట్టుకోలేదు, తండ్రి అయినా తట్టుకోలేదు. దేవునికి స్తోత్రం. ఈ మనుషులమైన మనమే తల్లిదండ్రులుగా ఉండి తట్టుకోలేకపోతున్నాం అంటే దేవుడు దయా దాక్షిణ్య పూర్ణుడు. హల్లెలూయా. నీవు కాచుచున్న ప్రతి కన్నీటి పొట్టుని చూచుచున్న దేవుడు ఆయన. హల్లెలూయా. నిజముగా నీ హృదయములో పశ్చాత్తాపము కలిగి నువ్వు కానీ ప్రార్థన చేస్తే, నువ్వు కానీ ఆయనని బతిమాలుకుంటే ఆయన వెంటనే నీకు దయ చూపించువాడు, నీకు కృప చూపించువాడు. హల్లెలూయా. చదువు అక్కడికి. తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను ఆమె రెండు కార్యాలు చేశారు. ఒకటి బతిమాలుకున్నాడు, రెండవది తన్ను తాను తగ్గించుకున్నాడు బహుగా. తర్వాత ఆయనకు మొరలిడగా ఆయన తన విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతనిని తిరిగి, అందరూ చెప్పండి, తిరిగి. దేవునికి ఒకవేళ కదా దేవుని సన్నిధిలో నుంచి కష్టాల పాలైపోయి దేవుడు మనల్ని ఇబ్బందులు పాలు చేస్తే ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఆయనని బతిమాలుకొని బహుగా తగ్గించి మొరలినప్పుడు ఏం చేశాడంట? తిరిగి. గట్టిగా చెప్పండి, మరలా తిరిగి. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఎంత మందిని తిరిగి దేవుని సన్నిధిలో ఆ మొదటి సంతోషం పొందుకోబోతున్నామో. హల్లెలూయా. తిరిగి దేవుడు ఆ సమాధానం నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు దేవుడు ఆయన ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరలా తిరిగి నువ్వు పోగొట్టుకున్న నీ ఆస్తి అంతా, నీవు పోగొట్టుకున్న నీదిగో నీ సమాధానం అంతా దేవుడు నీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ మనసే ఆయన దేవుని సన్నిధిలో బతిమాలుకున్నాడు, తగ్గించుకున్నాడు, మొరపెడుతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే తిరిగి ఆయన తన రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఆమేన్. అందరూ ఒకసారి చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా ఏమై ఉన్నాడని వాడికి తెలిసింది 67 సంవత్సరాల తర్వాత. దేవునికి స్తోత్రం. అప్పుడన్నా తెలుసుకున్నా కదా. ఇంకా మనోళ్ళు చాలా మంది తెలుసుకోవట్లే. ఈయన యెహోవాయే దేవుడని తెలుసుకున్నారు. హల్లెలూయా. దేవుడు ఆయన దయాదాక్షిణ పూర్ణుడై క్షమించినప్పుడు మరలా పాత స్థితికి తీసుకొచ్చాడు, మరలా సంతోషం ఇచ్చాడు, మరలా సమాధానం ఇచ్చాడు. ఈయన ఏమేమి దేవునికి కోపం వచ్చే కార్యాలన్నీ చేశాడో వాటన్నిటిని విడిచిపెట్టాడు. హల్లెలూయా. వాటి అన్నిటిని పడగొట్టాడు. ఇప్పుడు మనస్సే తిరిగి ఒక క్రొత్త జీవితం, నూతన జీవితం పొందుకున్నాడు. హల్లెలూయా. నేను ప్రార్థిస్తున్నా, ఒకవేళ ప్రార్థనా జీవితం పోయినా నాకు, పరిశుద్ధ జీవితం పోయినా నాకు అనే వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉంటే దేవుడు తిరిగి మనకి ఆయన అనుగ్రహిస్తాడు. ఈ రోజు తిరిగి దేవుడు మనకి ఆయన ఇచ్చే దేవుడు అయి ఉన్నాడని నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. అందరి చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.